రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నా ఛానల్లో ఎప్పుడు కూడా రోడ్ సేఫ్టీ గురించి, ఇంకా కొన్ని ప్రాంతాల గురించి వీడియోలో ఉంటాయి. మొట్టమొదటిసారిగా ఒక ఫోన్ అన్బాక్సింగ్. నా ఛానల్లో ఎప్పుడు కూడా నేను ఫోన్ అన్బాక్సింగ్ వీడియోలు అయితే చేయను. ఎందుకంటే నేను తీసుకునేవన్నీ కూడా మ్యాక్సిమం ఆఫ్లైన్లో తీసుకుంటా, స్టోర్కి వెళ్ళి. అప్పటికే మన వాళ్ళు చాలామంది వాటి గురించి వీడియోస్ చేస్తారు కాబట్టి నేను అయితే వాటి జోలికి అయితే వెళ్ళను. ఎందుకంటే రెగ్యులర్గా ఫోన్ అన్బాక్సింగ్లు, రివ్యూలు మనం చేయాలంటే కుదరని పని, అది చాలా వేరే వ్యవహారం. కాబట్టి ఇప్పుడైతే నేను మొట్టమొదటిసారిగా వివో T3 అల్ట్రా ఫోన్ అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది ఆన్లైన్లో. ఇది 2:30 టైంలో డెలివరీ అయింది. సరే, ఇప్పుడు కెమెరా కోసం అయితే నేను ఫోన్ తీసుకున్నాను. నాకు కెమెరా విషయంగా అయితే కెమెరా ఫొటోస్ దాకా అయితే బాగున్నది, కానీ వీడియో ఏమన్నా తీయాలి, కొంచెం జూమ్ లాంటిది ఏమైనా చేయాలంటే కనుక ఇందులో అయితే కొంచెం అంత క్లారిటీ అయితే లేదు, క్వాలిటీ అయితే మిస్ అవుతుంది. కెమెరా గురించి ఆశపడితే కనుక మీరైతే ఈ ఫోన్ జోలికి అయితే ఎవరైతే వెళ్ళొద్దు. నేను ఈ విషయం చెప్పడం కోసం అయితే చేసుకున్నాను. డిస్ప్లే బాగుంది. అదేవిధంగా ఛార్జింగ్ వచ్చేటప్పటికి నేను 45% ఛార్జింగ్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే హాఫ్ అన్ అవర్లో 97కి అయితే వెళ్ళింది. ఇది 45 ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే 97కి అయితే జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది. ఆడియో కూడా బాగుంది. అది వచ్చేటప్పటికి ఆడియో క్వాలిటీ కూడా ఈ ఫోన్లో అయితే బాగానే వచ్చింది. మీరు అనుకోవచ్చు ఫోను అని చెప్పని అనుకుంటున్నాం కదా, ఫోన్ చూపించట్లేదు అంటే ఇదిగో ఫోన్, ఇదే T3 అల్ట్రా వివో. ఈ ఫోన్ వచ్చేటప్పటికి మనకి ఆడియో పరంగా బాగుంది, డిస్ప్లే పరంగా బాగుంది. కెమెరా పరంగా అయితే నేనైతే అన్సాటిస్ఫైడ్. కెమెరా గురించి తీసుకునే వాళ్ళు మాత్రం దీన్ని అయితే స్కిప్ చేయండి. నేను ర్యామ్ 12 GB, మెమరీ 256 GB అయితే నేనైతే తీసుకోవడం జరిగింది. వీళ్ళు 35,999 రూపాయలు పెట్టినా కానీ వీళ్ళు ఎంఆర్పి 40,000 రూపాయలు తక్కువ వేసుకున్నారు. నేనైతే ఫోన్ ఎక్స్చేంజ్లో అయితే తీసుకున్నాను. నాకు పాత శాంసంగ్ ఫోన్ ఒకటి ఉంటే అది నేను ఎక్స్చేంజ్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళకి మొత్తం మీద దానికి 4,300 ఇచ్చారు. 32,000, సుమారు అటు ఇటుగా 32,000 రూపాయలు ఈ ఫోన్ తీసుకున్నాను. ఇది 5G ఫోను, అంటే నాది ఇది వరకు 4G ఫోను, ఇది 5G ఫోన్ అని చెప్పని ఏదో తీసుకున్నాము. ఏదో కాకపోతే నేను రివ్యూ చేసే వాళ్ళు ఫోన్ కొని రివ్యూ చేసి అమ్మేస్తూ ఉంటారు. అది మనం అయితే పరిస్థితి అది కాదు కాబట్టి దీన్ని కొన్నాళ్ళు అయితే వాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే పెట్టి కొన్నాం కదా, డబ్బులు పెట్టి, కాబట్టి వాడాలి. కానీ శాంసంగ్ ఫోన్తో కంపేర్ చేసుకుంటే ఏదో పెద్ద ఎరగొడవుతుంది అనుకున్నాను. కానీ చాలామంది అంటారన్నమాట, కెమెరా అంటే చాలా బాగుంటుంది అది ఇది అంటారు. నాకు అయితే అంత కరగొట్టిలాగా ఏం కనిపించట్లేదు. కానీ మొత్తం మీద అయితే ఏదో ఇలా ఉంది. కెమెరా గురించి అయితే మాత్రం నా సీరియస్ సజెషన్ అయితే, కెమెరా గురించి అయితే ఈ ఫోన్ని జూమ్లో వేయాలా చేయాలి అలా అనుకుంటే మాత్రం స్కిప్ చేయండి. ఇది నా సజెషన్ అయితే. బాక్స్లో కంటెంట్ ఏముంటుంది, ఛార్జర్ ఉంటుంది, కేబుల్ ఉంటుంది, బ్యాక్ కేస్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, సిమ్ ఇంజెక్టర్ ఉంటుంది. అది కూడా నేను వీడియో అయితే చూపిస్తాను. ఏమున్నదండి, కొన్ని జూమ్ చేసిన వీడియోలు కూడా అటువంటివి కూడా నేనైతే చూపిస్తాను. అది విషయం. మొట్టమొదటిసారిగా నా ఛానల్లో మొబైల్ అన్బాక్సింగ్ నేను ఎప్పుడు కూడా ఆఫ్లైన్లోనే కొంటూ ఉంటాను. ఫస్ట్ టైం ఆన్లైన్లో కొన్నాను కదా, సరదాగా అన్బాక్సింగ్ అని చేద్దాం అనుకున్నాను. కానీ నేను ఫోన్ ఎక్స్చేంజ్లో తీసుకున్నాను కాబట్టి అక్కడే ఓపెన్ చేయాలని చెప్పని ఆయన డెలివరీ బాయ్ ఒక చిన్న ప్రాసెస్ అయితే చెప్పడం జరిగింది. దాని గురించి ఎక్కడ కూర్చొని ఓపెన్ చేసి అన్నీ చూపించడం, అన్నీ చెక్ చేయడం జరిగింది. నేను కూడా వీడియో పర్టికులర్గా అంటే ఇదిగా తీయడం అనేసి మన డెలివరీ బాయ్కి మొబైల్ ఇచ్చి తీయించడం అయితే జరిగింది. దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను వివరంగా అయితే చూపిస్తాను. అవి సెపరేట్గా, అంటే దీనికి కంటిన్యూస్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే వీడియో చూస్తున్నామో ఆ వీడియో కంటిన్యూ ఉంటుంది. వివో అల్ట్రా అన్బాక్సింగ్ అన్నమాట. వివో అల్ట్రా 5G అయితే ఫోన్ తీసుకున్నాను. దీని ఎంఆర్పి అయితే 39,999 ఉంది. కానీ మనం ఇది 36,000 రేట్లో, తర్వాత ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టి అయితే తీసుకున్నాను. ర్యామ్ 12 GB, మెమరీ 256 GB. ఇది ఎక్స్చేంజ్ వల్ల ఫస్టే కొంచెం ఓపెన్ చేశాను. అయితే బాక్స్ ఓపెన్ చేస్తే ఇలాగ ఫ్రంట్ అయితే ఫోన్ ఉంటుంది. అంటే బాక్స్ కంటెంట్ ఏంటనేది చూద్దాం. ఇది ఫోను 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఒకటి ఇచ్చాడు. కేబుల్, సిమ్ ఇంజెక్టర్,
ఇంకా దీంట్లోనే మనకి ఈ వారంటీ కార్డు ఇవి ఇచ్చాడు, దాంతోపాటు కేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫోన్ అయితే ఫారెస్ట్ గ్రీన్ అయితే ఇచ్చాడు. ఇది పరిస్థితి ఈ రకంగా ఉంది. అంత మొత్తం ఓపెన్ చేసిన తర్వాత అయితే మనం చూడాలి. 50 MB కెమెరా, 8 MB కెమెరా, వీడియోస్ జూమ్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ కెమెరా అయితే తీసుకున్నాను. అంటే కెమెరా బాగుంటుంది అన్న ఉద్దేశంలో అయితే తీసుకున్నాను. జూమ్ చేస్తే ఇట్లా ఉంటుంది. అదే దూరం జూమ్ చేస్తుంటే డీటెయిల్స్ అయితే బాగా మిస్ అవుతున్నాయి. దూరంగా ఉండకుండా తీస్తున్నాం కదా, వెహికల్ మీద నెంబర్లు ఇవన్నీ కూడా తీసినా కూడా మిస్ అవుతుంది. కెమెరా క్వాలిటీ అయితే బాగుంది కానీ జూమ్ చేస్తే మాత్రం మిస్ అవుతుంది. నిన్న వీడియో తీసుకుంటే ఈ రకంగా, ప్రస్తుతం అయితే ఈ రకంగా అయితే ఉంది. ఫోన్ ఫస్ట్ ఓపెన్ చేయగానే నా వైఫ్తో అయితే నేను ఫోటో తీసుకున్నాను. ఈ రకంగా నేను లైటింగ్ అంతా సెట్ చేసుకుని నేను ఎప్పుడు రెగ్యులర్గా దిగే స్పాట్లు అయితే తీసుకున్నాను. ఆ రకంగా అయితే క్వాలిటీ అయితే వచ్చినాయి. ఇక్కడ నాకు ఉన్న అలవాటు ఏంటంటే నేను జూమ్ చేసి క్లారిటీ అనేది చెక్ చేసుకుంటాను. అంటే పిక్సెల్ ఎంత విడిపోతుంది ఏంటనేది. ఎందుకంటే నేను కెమెరా క్వాలిటీ కావాలి, ఒకవేళ దేన్నైనా జూమ్ చేసి తీసాము అని చెప్పానంటే మనం ఎలాగ యూట్యూబ్ ఛానల్ కాబట్టి దీన్ని ఫోటోలు తీస్తూ ఉంటాం, వీడియోస్ తీస్తూ ఉంటాం. అది తీసినప్పుడు మనకి జూమ్ వేసినప్పుడు క్లారిటీ మిస్ కాకూడదని చెప్పని అనుకుంటాం, కానీ జూమ్ చేసినప్పుడు అయితే ఆ క్వాలిటీ అనేది మిస్ అవుతుంది.